హాస్పిటల్కి అయితే వెళ్దాం, డే ఆఫ్ అయితే కూర్చొని తిందామంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. 1 year తర్వాత మీరు రివ్యూ షేర్ చేద్దామని చెప్పేసి హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళైతే మార్నింగే కొంచెం లేట్గా లేచామన్నమాట, సండే కాబట్టి ఇంకా లేట్గానే డే స్టార్ట్ చేసాము. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్స్ అయితే బాయిల్కి పెట్టేస్తున్నాను, మిల్క్ కూడా బాయిల్కి పెట్టేస్తున్నాను అనమాట. ఎగ్స్ బాయిలింగ్ అనేది కొంచెం ఎగ్స్ అనేవి తేలాయి అనుకోండి, అది ఖచ్చితంగా పగిలిపోద్దని చెప్పేసి తెలుసు కదా అందరికీ. ఇంకా నేను కూడా చూపిస్తున్నాను అనమాట అదంతే. అండ్ ఇంకా పాలు పెట్టేశాక బాస్మతి రైస్ అయితే వాష్ చేసేస్తున్నాను. ఇక్కడ బాస్మతి రైస్ నానబెట్టేసుకుంటున్నా, ఎందుకంటే ఇవాళ నేను ఘీ రైస్ చేద్దామని చెప్పేసి. అండ్ అలాగే దానికి కాంబినేషన్గా హరియాలి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను, చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ముందైతే ఒక 3 ఆనియన్స్ని ఇలా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో చెక్క, లవంగ, స్టార్ అనీస్, ఇలాచి అనమాట ఇలా మనము గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదైతే ఘీ రైస్ కోసం కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్. ఇంకా ఘీ రైస్కి, హరియాలి చికెన్ కర్రీకి ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్లు ఇవన్నీ కూడా చక్కగా రెడీ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ పాలు కలిపేసుకుంటున్నాము, బెల్లం పాలు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ఫినిష్ చేసేసుకున్నాం అనమాట, పాలు అండ్ అలాగే గుడ్లు. ఇంకా చికెన్ అయితే మ్యారినేట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం సాల్ట్, హాఫ్ బద్ద లెమన్ అయితే స్క్వీజ్ చేసి వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1/2 hour పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇది మెయిన్ అండి, ఖచ్చితంగా మనం మ్యారినేట్ చేసేసుకోవాలి. సో ఆలోపు అయితే నేను ఘీ రైస్ స్టార్ట్ చేసేసాను. ఒక 2 tablespoons అంత నెయ్యి యాడ్ చేసేసుకొని అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే కడాయిలోనే ఇలా బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, స్టార్ అనీస్, ఇలాచి, జీలకర్ర వేసేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసుకొని అవి సాఫ్ట్ అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇందులో ఏంటంటే కొంచెం షుగర్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది, జస్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. అండ్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని అది కూడా ఫ్రై అయిపోయాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. అలా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ 1:1.5 రేషియోతో వాటర్ అనేది యాడ్ చేసేస్తున్నాను. అండ్ అలాగే సాల్ట్ కూడా సరిపడ సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ పర్ఫెక్ట్గా వేసుకోండి, అప్పుడే దీనికి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా మరో పక్క పెట్టేసి ఇక్కడ హరియాలి చికెన్ అయితే స్టార్ట్ చేసేసాను. కడాయిలో ఆయిల్ వేసేసుకొని బిర్యానీ ఆకు, జీలకర్ర వేసేసుకొని ఆనియన్ పేస్ట్ ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో అది కూడా వేసేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట. కొంచెం సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయని చెప్పేసి వేసాను. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి. మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. ఇంకా అది కూడా వేసేసుకొని ఫ్రై అయిపోయాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు యాడ్ చేసేసుకొని పసుపు యాడ్ చేశాను. ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు. ఇంక ఇటువైపు చూస్తే ఘీ రైస్లో కొంచెం ఘీ కూడా యాడ్ చేస్తున్నాను, వాటర్ అన్ని కూడా ఎగిరిపోయాక. అలాగే కొత్తిమీర, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మంచిగా మిక్స్ ఇచ్చేసి ఇంకా మరోవైపు అయితే పెట్టేశాను. అండ్ ఒక
మిక్సీ జార్ తీసుకొని పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది చికెన్ కోసం. అండ్ ఇక్కడైతే చికెన్ కర్రీని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 టీ స్పూన్స్ అంత కారం, 1 టీ స్పూన్ అంత గరం మసాలా, పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు అయితే వేసాను. పెరుగు వేసినప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆఫ్టర్ 2 to 3 minutes మనం ఇక్కడ పేస్ట్ ఏదైతే ఉందో గ్రీన్ పేస్ట్ అది యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక 10 minutes పాటు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా మంచిగా గ్రేవీ వచ్చింది. అవసరమైతే వాటర్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, నాకైతే అవసరం లేదు. నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసుకొని ఇంకా కొంచెం ధనియా పౌడర్, 1 టీ స్పూన్ అంత జీరా పౌడర్ వేసేసుకొని కలిపేసి ఇంకా ఒక 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా చాలా చాలా యమ్మీ గ్రీన్ చికెన్, హరియాలీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేసుకొని ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఘీ రైస్ కూడా రెడీ. హలో, ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఆఫ్టర్నూన్ 1:20 అవుతుందండి. మార్నింగ్ నుంచి చూసారు కదా హరియాలీ చికెన్ చేశాను, గీ రైస్ చేశాను. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. వాళ్ళిద్దరూ కూడా టీవీ చూసుకుంటూ కూర్చున్నారు. నేను ఫ్రెష్ అయ్యేసి ఇంక ఇప్పుడు లంచ్ అయితే సర్వ్ చేసేయాలి. హరియాలీ చికెన్ డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది కూడా కాంబినేషన్లో గీ రైస్లోనే బాగుంటుంది. అండ్ చపాతీ, పుల్కా ఇలాంటి వాటిలో కూడా బాగుంటుంది అఫ్ కోర్స్. బట్ కానీ ఆ ఘీ రైస్ అనేది ఒక స్పెషల్ అనమాట దానికి కాంబినేషన్గా. ఒక్కసారి ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, లేకపోతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఓకే. అండ్ ఇవాళ ఈవినింగ్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. చూడాలి వెళ్తామా వెళ్ళమా అని చెప్పేసి. ఎందుకంటే హస్బెండ్కి ఇవాళ నైట్ డ్యూటీ ఉంది. సో డ్యూటీ ఉన్నప్పుడు వెళ్తే కొంచెం హడావిడి పడాల్సి వస్తుంది కదా. టుమారో అయితే కొంచెం డే ఆఫ్ అయితే ఉందన్నమాట, రెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ల్యాప్టాప్ పర్చేస్ చేయడానికి చూస్తున్నాం అనమాట. అది ఏ ల్యాప్టాప్ తీసుకోవాలి ఏంటో అర్థం కావట్లేదు. యూట్యూబ్ వీడియోస్, రివ్యూస్ అన్ని కూడా చాలా చూస్తున్నాము. ల్యాప్టాప్ ఎడిటింగ్ కి ఇది బెస్ట్ ఆప్షన్ ఏది అని చెప్పేసి. ఎడిటింగ్ అనే కాదు, అన్ని మల్టిపుల్ పర్పస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎడిటింగ్ కూడా ఉండాలన్నమాట. సో మల్టిపుల్ యూజెస్ అయితే ఉండాలని చెప్పేసి పర్చేస్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఒకటైతే ఉంది, ఆసూస్ అయితే ఉందన్నమాట. అది చాలా ఓల్డ్ వర్షన్ అండి. ఇప్పుడైతే ఇంకా విండోస్ 11 అయితే తీసుకోవాలి. సో అందుకోసం ల్యాప్టాప్ పర్చేస్ చేసుకోవడానికి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. ఇవాళ వెళ్తామా రేపు వెళ్తామా తెలియట్లేదు. ఇఫ్ ఎనీ కేస్ వెళ్తే డెఫినెట్ గా మీతో షేర్ చేసుకుంటాను. ఏ ల్యాప్టాప్ పర్చేస్ చేస్తున్నాను ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటా. ఒకవేళ బాగున్నాయంటే ఇలానే పర్చేస్ చేసుకుంటా, లేకపోతే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏదో ఒక దాంట్లో అయితే పర్చేస్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. యూట్యూబ్ వీడియోస్, రివ్యూస్ చూడటం వల్ల ఒక ఐడియా అయితే ఉందన్నమాట, అది ఏది పర్చేస్ చేయాలి అని చెప్పేసి. సో దాన్ని బట్టి అయితే తీసుకుందాం. ఓకే అండి, ఇంక ఇప్పుడైతే లంచ్ సర్వ్ చేసుకొని లంచ్ చేసేద్దాం. ఇంకా చికెన్ కర్రీ అయితే చాలా 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 డెలిషియస్గా ఉందండి, చాలా యమ్గా కుదిరింది. సో డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందనేది షేర్ చేయండి. చూస్తున్నారు కదా చాలా బాగుంది. మనం ఏం మాత్రం వాటర్ యాడ్ చేయకుండా కూడా జ్యూసీగా ఉంది, చాలా బాగా వచ్చింది కదా. అండ్ ఇక్కడ ఘీ రైస్ అయితే మాత్రం చాలా చాలా మినిమల్ ఫ్లేవర్స్తో చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తున్నారు కదా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. రైస్ విత్ కాంబినేషన్ హరియాలీ చికెన్ సూపర్గా ఉంటుంది. ఘీ రైస్ కానీ, జీరా రైస్ కానీ, కుష్కా కానీ ఎందులో అయినా సరే హరియాలీ చికెన్ ది బెస్ట్ అని చెప్పచ్చు. సర్వ్ చేసేసుకున్నాను. తనకి ఇంకా ఆకలి లేదంట, బట్ కానీ పెట్టేశా, నేను తింటున్నా. బాను అయితే బయటికి వెళ్ళాడనమాట. ఇంకా వాడు కూడా ఇప్పుడు వచ్చేసాడు, తింటున్నాడు. వాళ్ళిద్దరూ వేరే మూవీ పెట్టుకుంటారు, నాకు ఇష్టం లేదు. కలిసి కూర్చొని తిందామంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సర్లే అని చెప్పేసి నేను బెడ్రూమ్లోకి వచ్చేసాను. నాకు కొంచెం వర్క్ ఉందిలేండి, ఇంకా తినేసి వర్క్ చేసేసుకోవాలి. లెమన్, సాల్ట్ వేసి మ్యారినేట్ చేయడం వల్ల ఏంటంటే ముక్క చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంది. మెయిన్ ఘీ రైస్లో ఎండు ద్రాక్ష వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. చాలా లైట్ ఫ్లేవర్, చాలా బాగుంటుంది అనమాట. జీడిపప్పుతో పాటు ఖచ్చితంగా రైజిన్స్ వేయండి, అదే ఎండు ద్రాక్ష వేయండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా ఈ ఘీ రైస్, హరియాలీ చికెన్ 100కి 100 మార్క్స్ అండి. చాలా బాగుంటుంది, చాలా బాగా కుదురుతుంది. ఉప్పు, కారం, మసాలా అన్నీ పర్ఫెక్ట్ అసలు. సో ఓకే అండి, ఇంకా తినేద్దాం. తినేసి మళ్ళీ కలుస్తా. హలో,
ఇప్పుడే లంచ్ అంతా కూడా ఫినిష్ అయిపోయిందండి. నేను ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వచ్చేసాను అనమాట. చాలా మంది నేను వ్లాగ్స్ పోస్ట్ చేసినప్పుడు లేదా ఇన్స్టాగ్రామ్ లో నన్ను అడిగే విషయం ఏంటంటే, మీరు గ్యాస్ స్టవ్ పర్చేస్ చేసి 1 year అయిపోయింది కదా, 1 year తర్వాత రివ్యూ షేర్ చేస్తామని చెప్పారు, ఇప్పటిదాకా షేర్ చేయలేదు, ఎలా వర్క్ చేస్తుంది అని అయితే అడుగుతున్నారు కదా. ఇప్పటిదాకా నాకు ఎలాంటి ఇష్యూస్ రాలేదండి. నేను పర్చేస్ చేసినప్పటి నుంచి ఎలా అయితే వర్క్ చేస్తుందో ఇప్పటికీ అలానే వర్క్ చేస్తుంది. నాకు ఆ గ్యాస్ స్టవ్ మీద ఒక్కటే నచ్చింది ఏంటంటే, నేను ఆన్ చేసేటప్పుడు సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్ నాకు అసలు సరిపోవట్లేదు. అది తప్ప ఇంకా ఎలాంటి ఇష్యూస్ రాలేదు. మనం ఏదైనా కూడా గ్యాస్ స్టవ్ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అది పాడవడానికైనా సరే, బాగుపడటానికైనా సరే, మనం అస్తమానం వాష్ చేస్తూ ఉన్నాం అనుకోండి, గ్యాస్ స్టవ్ వాటర్ వేసేసి లేదా ఏదైనా సర్ఫ్ వేసి ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అది పాడైపోతుంది. ఎందుకంటే వాటర్ ఫిల్లింగ్ వల్ల ఏంటంటే రస్ట్ ఫామ్ అవుతుంది అనమాట. అలా అవ్వకూడదు అంటే మనము ఎప్పుడు కూడా కొంచెం ఏదైనా లిక్విడ్స్ కానీ లేకపోతే ఏదైనా వైపర్స్ తో కానీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. డీప్ క్లీన్ అనేది 3 months once అలా చేసుకోవడం మంచిదండి. మీరు ఏదైనా బర్నర్స్ కానీ అవన్నీ రిమూవ్ చేసేసి వాటర్ అన్ని కూడా పోసేసి కడిగేస్తూ ఉంటారు కదా, అలా చేసామనుకోండి డెఫినెట్ గా ఫ్లేమ్ ఇష్యూస్ చాలా వస్తాయి అనమాట. ఫుల్ ఫ్లేమ్ అనేది రాకుండా మీడియం ఫ్లేమ్ లోకి వెళ్ళిపోవడం, ఇంకా కొన్ని రోజులు అయిపోతే ఫ్లేమే సరిగా రాకుండా అయిపోవడం, అలా బర్నర్స్ ఇష్యూస్ అనేటివి ఫామ్ అయిపోతాయి. సో అలా రాకూడదు అంటే అస్తమానం మనం వాష్ చేయకూడదు, జస్ట్ వైప్ అప్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా కుక్ చేసిన వెంటనే హీట్ మీదే టోటల్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకోకండి. అలా క్లీన్ చేసామంటే గ్లాస్ అనేది క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇదేంటంటే నాకు బ్లో హార్ట్ బ్రాండ్ అనేది ఇండియన్ బ్రాండ్, చాలా బాగుంటది. అట్ ద సేమ్ టైం మనకు ఫుల్ ఫ్లేమ్ అనేది రావాలి. మన ఇండియన్స్ కి ఎలా అంటే ఫుల్ ఫ్లేమ్ ఉండాలండి. ఈ మధ్యన హాబ్ అని హాప్ టాప్ అని చెప్పేసి పర్చేస్ చేసుకుంటూ ఉంటారు కదా, అందులో ఆటో ఇగ్నిషన్ ఉంటుంది. బట్ కానీ ఫ్లేమ్స్ అనేవి ఎప్పుడు కూడా ఫుల్ ఫ్లేమ్ రాదండి. మీడియం ఫ్లేమ్ అండ్ అలాగే స్మాల్ అనమాట, ఇవే వర్క్ చేస్తాయి అందులో. సో మన ఇండియన్స్ కి అంత ఫాస్ట్ గా కుక్ చేసే వాళ్ళకి అది సెట్ అవ్వదు. ఫారినర్స్ కి అయితే అది సెట్ అయిపోతుంది, మన లాంటి వాళ్ళకి సెట్ కాదనమాట. సో ఇందులో బ్లో హార్ట్ లో ఫుల్ ఫ్లేమ్ అంటే ఇలా అఫోర్డబుల్ ప్రైస్ కి పైగా సెమీ ఆటో ఇగ్నిషన్ అని చెప్పొచ్చు. ఏంటంటే మనకు ఎలాంటి బ్యాటరీస్ కానీ లేదా పవర్ కన్స్యూమ్ చేసి కానీ ఇది వర్క్ చేయట్లేదు, జస్ట్ క్వార్ట్జ్ అనమాట. ఒక చిన్న స్పార్క్ అయితే వస్తుంది, ఆ స్పార్క్ తో మనకు లైటింగ్ అనేది ఫ్లేమ్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో ఏ గ్యాస్ స్టవ్ అయినా సరే మనం పర్చేస్ చేసాము అంటే మెయింటెనెన్స్ మీద డిపెండ్ అవుతుంది. బర్నర్స్ ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మంత్లీ వన్స్ కానీ 2 months once కానీ మనం వాష్ చేసుకోవాలి. లేదు ఏదైనా పాలు పొంగడం ఇలాంటివి జరిగాయి అంటే వెంటనే జస్ట్ డ్రై క్లాత్ తో క్లీన్ చేసుకోవడమే మంచిదండి. వాటర్ పెట్టామనుకోండి, హోల్స్ దగ్గర రస్ట్ అనేది ఫామ్ అయిపోయి సీజ్ అయిపోతాయి అనమాట. ఆ హోల్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయాయి అంటే ఫ్లేమ్ ఎలా వస్తుందండి, పర్ఫెక్ట్ గా రాదు కదా. సో అదనమాట. ఇంకొకటి ఏంటంటే మసి పారిపోతాయండి. మనం ఏమైనా కుండలు పెట్టామంటే మసి వచ్చేస్తుంది. ఏదైనా కూడా ఫ్లేమ్ మంచిగా రావాలి అంటే లోపలికి వాటర్ వెళ్లకుండా చూసుకోవాలి. సో ఈ క్లీనింగ్ టిప్స్ అనేది ఫాలో చేసామనుకోండి, ఏ గ్యాస్ స్టవ్ అయినా సరే, ఇదే కాదండి ఏదైనా కూడా మనతో బాగా లైఫ్ టైం వస్తుంది. సో ఇప్పటిదాకా అయితే నాకు ఎలాంటి ఇష్యూస్ రాలేదండి. డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి అయితే నేను చెప్తాను. ఎందుకంటే 1 year అయిపోయింది, ఎలాంటి ఇష్యూస్ రాలేదు కదా మనకు. నేను ఇది ఎప్పుడైతే కొన్నానో అప్పటి నుంచి నా కుకింగ్ అసలు చాలా ఈజీ అయిపోయింది. ఎప్పుడైపోతుందో కూడా తెలియదు. మీరు చూస్తున్నట్టయితే నేను ఏదైనా అకేషనల్లీ కొంచెం బర్త్డే సెలబ్రేషన్స్ లో కానీ ఇలాంటి బోలెడన్ని కుకింగ్స్ చేస్తూనే ఉంటాను కదా, ఆ టైంలో తొందరగా అవ్వడానికి గల కారణం ఇదే అనమాట. మనకు స్టవ్ అనేది చిరాకు పెట్టకపోతే కిచెన్ లో ఏదైనా కూడా మనము ఫటాఫట్ గా కుక్ చేసేయచ్చు. మార్నింగే కుకింగ్ అనేది ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అంటే మాత్రం డెఫినెట్ గా ఇలా ఫుల్ ఫ్లేమ్ అనేది ఈ బ్రాండ్ అనే కాదు, ఏ బ్రాండ్ లో అయినా సరే మీరు అది కనుక్కొని పర్చేస్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్ కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎప్పుడు నేను వ్లాగ్స్ పోస్ట్ చేసినా నాకు కనీసం ఒక కామెంట్ అయితే వస్తుంది అనమాట, మీరు గ్యాస్ స్టవ్ రివ్యూ షేర్ చేయండి అని చెప్పేసి. ఇదనమాట గ్యాస్ స్టవ్ రివ్యూ అయితే. ఇప్పటిదాకా ఎలాంటి ఇష్యూస్ రాలేదు. ఫ్యూచర్ లో వస్తే డెఫినెట్ గా మీతో షేర్ చేసుకుంటాను. ఈ గ్యాస్ స్టవ్ లింక్ ఎవరికైనా కావాలి అనుకుంటే డెఫినెట్ గా మన ఛానల్లో బ్లో హార్ట్ అన్బాక్సింగ్ వీడియో అనేది నేను షేర్ చేస్తాను, అందులో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. ఓకేనా? సో అదండి ఇవాళ వ్లాగ్ ఈవినింగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఇప్పటికే లాగ్ అయిపోయింది కదా. పైగా మేమైతే ఇవాళ హాస్పిటల్ వెళ్ళలేదు అండ్ అలాగే షాపింగ్ కూడా వెళ్ళలేదు. ఇది కమింగ్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటానండి, నెక్స్ట్ డే వెళ్తాను కాబట్టి. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్.